అమావాస్య నాడు అన్నదానము చేసినటువంటి వాడు మహాదేవ సమో భవేత్తు, శివుడితో సమానుడైపోతాడు ఏకంగా. వాడికి అనంతమైన ఫలం వస్తుంది. కాబట్టి ఏం చేయాలన్నమాట, అమృతస్యాం శ్రద్ధ భక్తి సమన్విత ఆరాధయే ద్విజముఖే మహాదేవం సముచ్యతే. కృష్ణపక్షములో, మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం రెండు ఉంటాయిగా, అందులో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు శ్రద్ధతో భక్తితో శివుణ్ణి ఆరాధిస్తే, శివారాధన అనంతరం జ్ఞానము కలిగినటువంటి వాడికి ఆహారం పెడితే వాడు పూర్తిగా మోక్షం పొందుతాడు, సంపూర్ణ కైవల్యం పొందుతాడు, వాడికి పునర్జన్మ లేదు. మళ్ళీ వినండి, అది కృష్ణపక్షం అయి ఉండాలి, చతుర్దశి అయి ఉండాలి. ఆ రోజున శివుణ్ణి పూజించి అనంతరం జ్ఞానము కలిగిన ఒక వ్యక్తికి, నీకు నచ్చినటువంటి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తిలో జ్ఞానముందని నువ్వు నమ్మితే ఆ వ్యక్తికి యథాశక్తిగా భోజనాధికాలు దానం చెయ్యి. దానివల్ల శాశ్వతంగా మహాదేవుడైపోతాట. సహా మహాదేవం ముచ్యతే అంటే మహాదేవుడు కలిసిపోతాడు. కలిసిపోవడం అంటే ఇక వాడికి పునర్జన్మలో ఉంటుంది. మోక్షములు 4 రకాలు, అందులో సాయుధ్యం పొందుతున్నట్ట. అందులో సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాయుధ్యము అని మోక్షము 4 రకాలు. త్రయోదశ్యాం తథా స్నాత్వా బ్రాహ్మణం భోజయేన్ముదా బ్రహ్మలోకమవాప్నోతి బ్రహ్మణా సహముచ్యతే. ఈ 9వ శ్లోకానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందులో ఇలాంటి శ్లోకములు వచ్చినప్పుడు 1-2 సార్లు వినండి. త్రయోదశి నాడు, అది శుక్లపక్షం అవ్వచ్చు లేక కృష్ణపక్షం అవ్వచ్చు, ఆ రోజున ఉదయము తలకి స్నానము చేసి ఒక బ్రాహ్మణునికి భోజనానికి కావలసినవి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏమని చెప్పాలి, అగమ్యాగమన దోష పరిహారార్థం, అభక్ష్యభక్షణ దోష పరిహారార్థం, అసంగసంగ దోష పరిహారార్థం యథాశక్తి దానమహం కరిష్యే అనాలి. అగమ్యాగమన దోషము అనగా కొంతమంది స్త్రీలతోటి అసలు మాట వరుసకు కూడా మాట్లాడకూడదు. పరమ నీచ స్త్రీలు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళ సాంగత్యం పరమ పాపం. అటువంటి స్త్రీని ఏ కారణం చేతనైనా పొందడమో లేకపోతే సంభోగమో చేస్తే అది మహాదరిద్రపు దోషం. ఇక రెండవది అభక్ష్యభక్షణం, తినకూడని ఆహారాలు. కొన్ని ఆహారాలు తినకూడదు, ఎంగిళ్ళు తినకూడదన్నారు. మహానుభావుల యొక్క ఎంగిలేమో పవిత్రమైన ప్రసాదం అయితే కొంతమంది ఎంగిళ్ళు పాపాలు. అందున ఉమ్మేసి అమ్మేవాడు కొందరు ఉండాలండి. ఈ మధ్యన కర్మ ద్రాక్షపళ్ళు కూడా ఉమ్మమ్ముతున్నారట. అలాంటి వాళ్ళ దగ్గర కొనద్దు అని చెప్పాను, వినరనుకోండి. ఏమన్నంటే సర్వమత సమానత్వం అంటారు, మీ కర్మ నేనేం చేయగలుగుతాను, ఎటువంటి దాని గురించి పట్టించుకోదు. కానీ అటువంటి ఎంగిళ్ళు తినడం, తర్వాత గోమాంసం వంటివి తినడం, కొన్ని పదార్థములను నిషిద్ధ పదార్థాలను నిషిద్ధ దినాలలో తినడం, అంటే ఏకాదశి నాడు ఉల్లిపాయ తినడం, శనివారం నాడు ఉల్లిపాయ తినడం, ఇవన్నీ అభక్ష్యభక్షణాలు. ఈ పాపానికి పరిహారం లేదు నిజానికి. ఇక అసంగసంగ దోషం, కొందరితో త్రయోదశి నాడు శివుడికి అన్నాభిషేకం చేశారా, ఇంక వాడికి పాపము లేదు. ఒకవేళ అటువంటి వాడికి పాపం ఉందంటే ఆ పాపం వీడుపుచ్చుకుంటాట. మానవులు అయ్యాక తెలుసో తెలియక ఇలాంటి పాపాలు చేయకుండా ఉంటారా? ఏదో మీలాంటి పుణ్య